నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. కేవలం ప్రజల్లో ఉనికిని చాటుకునేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకిపోగు ప్రభాకర్ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చేపడుతున్న ఈ కార్యక్రమాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మబోరని వెల్లడించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకిపోగు ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అధికారంలోకి వచ్చిన కేవలం నెల రోజుల్లోనే విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పాలనలో దాదాపు 10 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెరిగినట్లు వివరించారు. అలాగే విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ట్రూ అప్ ఛార్జీల రూపంలో వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేశారన్నారు. గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లలో గెలిచి చావు దెబ్బతిన్న వైసీపీ కేవలం ప్రజల్లో ఉనికి కోసమే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తించాలన్నారు. తన యొక్క పార్టీ నాయకులకు, కేడర్కు విద్యుత్ ఛార్జీల పెంపుపై మన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలిపివ్వడం జరిగింది. నిజంగా ఇది చాలా విడ్డూరం. మరొకసారి జగన్మోహన్ రెడ్డి పిచ్చి తుగ్లకని నిరూపించుకోవడం జరిగింది. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, ఈ యొక్క ఆయన 5 సంవత్సరాల కాలంలో విద్యుత్ ఛార్జీలు ప్రజలపై భారం ఏ విధంగా మోపడో మనం అందరం చూసాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 1 నెలకే 2 నెలలకే ఆయన విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. ఇదే జగన్మోహన్ రెడ్డి 10 సార్లు ఆయన అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయమని చెప్పడం మరి ఎంత సమంజసమో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి అనాలోచితమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నావో, సోలారు, విండు సంబంధించినటువంటి పవర్ను మరి రాష్ట్రంలో రానియకుండా చేసి, ఆ ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి మరి వాళ్ళను ఈ రాష్ట్రం నుంచి తరిమేసినటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా 2022, 23 అదేవిధంగా 23, 24 ఈ విధంగా ఆయన మొట్టమొదటిసారిగా ట్రూ అప్ ఛార్జీల పేరిట దాదాపు 3,082 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అదేవిధంగా మరొక తర్వాత సంవత్సరంలో 11,000 కోట్ల రూపాయలు. అంటే ఈ విధంగా 5 సంవత్సరాల కాలంలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో, అదేవిధంగా సర్దుబాటు పేరుతో మరి ప్రజల నుంచి వసూలు చేసి విపరీతమైనటువంటి ఛార్జీలు పెంచినటువంటి ఘనత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. మేము మా చంద్రబాబు నాయుడు అధికారంలో మరి ఉండి దిగిపోయేటప్పుడు మిగులు యొక్క విద్యుత్తుని ఇచ్చినటువంటి ఘనత మా చంద్రబాబు నాయుడు గారి. కానీ ఈయన ఈరోజు విద్యుత్ ఛార్జీల గురించి ఈ విధంగా మరి మరి ధర్నాలు చేయడం అంటే చాలా విడ్డూరంగా ఉన్నది. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మీకు ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీకు ఇంకా మర్చిపోలేదా? ప్రజలు నిజంగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసింటే మరి 11 సీట్లకు ఎందుకు పరిచయం చేశారు? అంటే ఈరోజు మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, విద్యుత్ ఛార్జీలపై ప్రతి ఒక్క సామాన్యునిపై విధించి ఆ రోజు ఎంతో మేము పెద్ద ఎత్తున కూడా ధర్నాలు చేశాము. కానీ మీరు ఎక్కడ కూడా వాటిని పట్టించుకోకుండా పెద్ద ఎత్తున మరి ఆ రోజు 15% పెంచినటువంటి గనుడు ఈ మహానుభావుడు. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో 15% విద్యుత్ ఛార్జీలను పెంచి గృహ ఛార్జీలను, అదేవిధంగా పారిశ్రామికులకు సంబంధించినటువంటి ఛార్జీలను విపరీతంగా పెంచి ఈరోజు మరొకసారి ఈరోజు ప్రజల వద్దకు వచ్చి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఈరోజు చేస్తున్నాడంటే చాలా మరి విడ్డూరంగా ఉన్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా తరఫున. ఈరోజు కర్నూలు జిల్లాలో చేస్తున్నటువంటి ధర్నాలు ఎవరైతే చేస్తున్నారో వైసీపీ నాయకులు, మీకు నిజంగా చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యం ఉంటే మేము సవాల్ ఇస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటిది ఎవరు పెంచారు, గతంలో ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు ఏ విధంగా ఉన్నవి ఒకసారి చర్చకు రండి అని కూడా మీ ద్వారా మీ యొక్క వైసీపీ నాయకులకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున సవాల్ చేస్తున్నాం అని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.
అధికారంలో ఉన్న సమయంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచిందంటూ ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్, టీడీపీ నాయకుడు పెరుగు పురుషోత్తం రెడ్డి విమర్శించారు. ఈ మేరకు వైసీపీ నాయకులు విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన రహదారిపై వారు పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నమ్మ సర్కిల్ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో టీడీపీ నాయకులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ గౌడ్, టీడీపీ నాయకులు పెరుగు పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ చౌదరి, రామకృష్ణ తదితరుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిచిన రహదారిపై పసుపు నీళ్లు చల్లి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆ రహదారిని శుద్ధి చేసి వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని, వైసీపీ నాయకులు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏకంగా 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రికార్డు సృష్టించిన విషయాన్ని మర్చిపోరాదని తెలిపారు. కేవలం ప్రజల్లో ఉన్న ఉనికిని కాపాడుకునేందుకే లేని విషయాలను ఉన్నట్లు ప్రచారం చేసేందుకు విద్యుత్ ఛార్జీలు పెరిగినట్లు వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రచారాన్ని ప్రజలు ఏమాత్రం నమ్మటం లేదని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఉన్న లోటును సరిచేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తోందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి సహకారం అందించాలని, అనవసరంగా రాజకీయాలు చేయవద్దని సూచించారు. దౌర్జన్యం చేసి తీసుకున్న పొలాలు వాళ్ళు రైతులు ఎట్లయితారు, వాళ్లకు రైతులు పడిన కష్టాలు ఎట్లా తెలుస్తాయి. ముఖ్యంగా సామాన్య ప్రజలు ఇదే కల్లూరు మండలంలో పాణ్యం నియోజకవర్గంలో అయితే అనధికార కోతలు, ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు లేదో ఆ కరెంటు కోతల వల్ల తాగనీకి నీళ్ళకు కూడా ఇబ్బంది గురి చేసిన ప్రభుత్వం అది. వాళ్ళు ఈరోజు ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్ అయితేనేమి, మా ముఖ్యమంత్రి వర్లు అయితేనేమి, ఏ రోజన్నా మీ బతుకులకు ఆ రోజు సంబంధిత ఎలక్ట్రికల్ సిటీ మినిస్టర్ కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ ఎప్పుడన్నా రివ్యూలలో పాల్గొన్న మొహాల వాళ్ళవి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వైసీపీ అబద్ధాల వైసీపీ. ఈరోజు రాష్ట్రంలో వైసీపీకి సంబంధించిన నాయకులు, వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచినారని ఈరోజు రాష్ట్రంలో జిల్లాలలో అర్జీలు ఇవ్వడము, ర్యాలీలు చేసి అర్జీలు ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదం అని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తున్నా. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఈ దుర్మార్గులకు కండ్లు మూసుకపోయి రైతులను ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టిన దుర్మార్గులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 8 సార్లు కరెంటు బిల్లులు పెంచిన దుర్మార్గమైన సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ సిగ్గు లేకుండా పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఈరోజు మళ్ళా ప్రజల దగ్గర ఉనికిని కాపాడుకోవడానికి మళ్ళా ర్యాలీలు చేసి పోయి సంబంధిత అధికారులకు అర్జీలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే నేను ఆ రోజు ఒక రైతుగా నేను ఎంతో ఇబ్బందులు పడినాం. సమయానికి కరెంటు అందుబాటులో లేక ఇష్టం వచ్చినట్టు కరెంటు ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలు ఇళ్ళల్లో కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, ఇన్ని ఇబ్బందులకు గురి చేసిన ఈ నాయకులు, ఈ దుర్మార్గులు ఈరోజు మళ్ళీ ప్రజల గురించి మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్టునే. ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రైతుల మెడకు ఉరితాడు మాదిరి మీటర్లు బిగిస్తా అని చెప్పిన దుర్మార్గమైన పార్టీ అది వైసీపీ పార్టీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా. జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలు వెదవలు, ఒక్క ఎమ్మెల్యే కూడా దాన్ని ఖండించలేదు. ఈరోజు చెన్నమ్మ సర్కిల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఈరోజు కరెంటు బిల్లులు పెంచినారనేటువంటి దాని మీద కరెంట్ ఆఫీస్ వరకు ర్యాలీగా చేసినారు. అలాంటిది చేసి ఈరోజు రోడ్డు మీద నడిస్తే కూడా అపరిస్థితి. రెండోది వాళ్ళు నడిచిన నడవడిక కాదు, వాళ్ళు చేసినటువంటి పాలన
సరైంది కాదని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మా అధ్యక్షుల వారు అందరం కలిసి ఈరోజు వాళ్ళు నడిచినటువంటిది శుద్ధి చేయడానికి ఈరోజు పసుపు నీళ్లతోనే వేద పండుగలతో ద్వారా ఈరోజు శుద్ధి చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన గతంలో చేసినటువంటి పాపాలు అన్నీ గుర్తించే ఈరోజు ప్రజలు ఎన్ని వేల మెజార్టీతో నష్టపోయినాడనేది ఓడిపోయినటువంటిది ఆయన గుర్తించలేక మళ్ళీ ఈరోజు టీడీపీ నాయకుల మీద కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద ఈరోజు కొత్త బాట పట్టుకొస్తున్నాడు. అసలు ప్రజలు ఎవరు కూడా అనుకోవడంలే, కానీ మీరు మాత్రమే అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు దొంగ పనులు చేసినారు కనుక మీకు ఇది గుర్తుంది, మీరు దొంగలు ఏడాడ ఏమేమి పనులు జరుగుతారని. కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా మీకు చెప్పేది ఏమంటే ఇటువంటి కార్యక్రమాలు మానుకోండి. ప్రజలకు ఏదైనా ఉపయోగపడే సలహాలు చెప్పండి, మేము పాటిస్తాం. ప్రజాప్రభుత్వం నడుస్తుంది. అధికారులను ఎట్లా సమన్వయం చేసుకొని రాష్ట్రానికి ఎట్లా పెట్టుబడులు రావాలా, రాష్ట్రంలో నష్టాలను ఎట్లా పూడ్చాలని మా అధినాయకుడు ఆలోచన చేస్తుంటే మీరు ఏమో కరెంటు బిల్లు పెంచినారు. ఆ బిల్లు మీరు పెంచిన బిల్లుల్లో ఇది అంత 0% కూడా కాదు. మీరు చేసిన పాపాలు కడగడానికే మేము కొన్ని ఈరోజు పసుపు నీళ్ళతో కూడా ఇక్కడ కడిగినామంటే మీరు ఎన్ని పాపాలు చేసినారో ఇక రాబో కాలంలో మీకు మీరు ఒకటి చేస్తే మేము కూడా 2 చేస్తాం. మీరు కాదు, మేము పోరాడతాం ప్రజల తరఫున. మా ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే మేమే కూడా నిలదీస్తాం. కానీ మీకు అవకాశం ఏమయ్యా, దయచేసి మీ పనులు మీరు చేసుకోండి. మీకు ప్రజాపాలన కాదు, మీకు కావాల్సినది మీకు ఏం కావాలో మీకు తెలుసు. కబ్జాలు చేయాలా, దౌర్జన్యాలు చేయాలా, రౌడీజం చేయాలా, ఒకరిని ఆచాతులు చేయాలా, మీ పాలన అది. మాది అది కాదు నాయన. మేము ప్రజాప్రభుత్వం, ప్రజల వర్గం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడినాం. ఇప్పుడు అధికార పక్షంలో ఉంటే కూడా మేము ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే నిలదీస్తాం. కానీ మీకు అవకాశం ఇవ్వం. దయచేసి ఈసారి ఇట్లాంటివి మానుకోండి అని తెలియజేస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా తమను ఆదరిస్తున్న కస్టమర్లకు రుణపడి ఉంటామని నగరంలోని పీవీఆర్ కమ్యూనికేషన్స్ మొబైల్ షాప్ నిర్వాహకుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు పీవీఆర్ కమ్యూనికేషన్స్ 20వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యూకాన్ ప్లాజాలో ఉన్న పీవీఆర్ కమ్యూనికేషన్స్ మొబైల్ షోరూమ్ 20వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పీవీఆర్ కమ్యూనికేషన్స్ నిర్వాహకుడు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీఆర్ కమ్యూనికేషన్స్ నిర్వాహకుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కస్టమర్ల సహకారంతో మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ సేవలను విజయవంతంగా అందజేస్తున్నామన్నారు. భగవంతుని ఆశీస్సులతో తమ షోరూం 20 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని షోరూంలో ప్రార్థన నిర్వహించామన్నారు. భవిష్యత్తులో కూడా తమ కస్టమర్లు ఇదే సహకారాన్ని తమకు అందించి ప్రోత్సహించాలని ఆకాంక్షించారు. దేవుని దయ వల్ల నేను ఒక 20 సంవత్సరాలుగా ఈ యూకాన్ ప్లాజాలో పీవీఆర్ కమ్యూనికేషన్స్ అనే పేరుతో మొబైల్స్ సేల్స్ అండ్ సర్వీస్ అండ్ యాక్సెసరీస్ నిర్వహిస్తున్నాను. దేవుని దయ వలన, దేవుని కృప చేత 20 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా ఈరోజు కృతజ్ఞతగా ఒక ప్రార్థన ఏర్పాటు చేసుకొని మరి ఒక విందు కూడా నాకు తెలిసిన కస్టమర్స్కి ఇంపార్టెంట్ వాళ్ళకి ఒక విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క విందుకు వచ్చినటువంటి ఈ ప్రార్థన కూడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా వందనాలు చెప్తున్నాను. ముందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ 20 సంవత్సరాలుగా మా కస్టమర్లు నన్ను ఎంతో ఆదరించి మరి ఈ యొక్క మమ్మల్ని ఎంకరేజ్ చేసి కస్టమర్లు సహాయ సహకారాలు ఇచ్చిన ప్రతి కస్టమర్లకు నా వందనాలు చెప్తున్నాను. 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క ఆఫర్స్ మేము రిలీజ్ చేయడం జరిగింది. ఒక మినిమం 300 రూపాయల యాక్సెసరీస్ మీరు కొనుగోలు చేస్తే 150 రూపాయల విలువ గల బహుమతి ఏర్పాటు చేశాము. అదేవిధంగా 500 రూపాయలు, 600 రూపాయలు, ఆ పైన మీరు యాక్సెసరీస్ ఏది కొనుక్కున్నా మినిమం 300 రూపాయల నుంచి 400 రూపాయల విలువ గల బహుమతులు మేము గిఫ్ట్గా ఇస్తున్నాము. ఈ యొక్క గిఫ్ట్స్ దయచేసి నన్ను ఆదరించిన ప్రతి కస్టమర్ మరి మా యొక్క సేవలను వినియోగించుకొని మమ్మల్ని ఇంకొంచెం ప్రోత్సహించి మా వ్యాపారంలో సహకరించాలని మనవి చేస్తున్నాం. ఈ ఆఫర్లు ఒక నెల రోజుల వరకు పెట్టాను. కొన్ని రోజులు అంటే కొంతకాలం కంటిన్యూ చేస్తాం ఈ ఆఫర్. 2025వ సంవత్సరపు నూతన సంవత్సర వేడుకలను మొక్కలు అందజేయటం ద్వారా పర్యావరణ హితంగా జరుపుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సురేష్, గ్రీట్ విత్ గ్రీన్ సొసైటీ ప్రతినిధులు శ్రీరాములు కోరారు. ఈ మేరకు నూతన సంవత్సర వేడుకలను మొక్కలు అందజేసి పోవాలని కోరుతూ నగరంలోని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2025వ సంవత్సరం వేడుకలను పర్యావరణ హితంగా జరుపుకోవాలని కోరుతూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రేట్ గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సురేష్,
గ్రేట్ గ్రీన్ సొసైటీ ప్రతినిధి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025వ సంవత్సరపు నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ మొక్కలను అందచేయటం ద్వారా జరుపుకోవాలని తెలిపారు. ఇలా చేయటం వల్ల మొక్కలు తీసుకున్న వారు వాటిని పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారని తెలిపారు. సాధారణంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్లాస్టిక్ వస్తువులను విపరీతంగా వినియోగిస్తారని, వీటి వల్ల పర్యావరణానికి నష్టం తప్ప లాభం ఉండదని తెలిపారు. అలాగే నూతన సంవత్సరం సందర్భంగా అందచేసే పుష్పగుచ్చాలలో ఉన్న పూలు కూడా కొద్దిసేపటికే వాడిపోతాయని తెలిపారు. వీటన్నిటికీ భిన్నంగా ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మొక్కలు అందచేసి తెలియచేయాలని వారు కోరారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునిస్తుంది. జనవరి 1 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. అయితే అందరూ చాలా చోట ప్లాస్టిక్ని విరివిరిగా విచ్చలవిడిగా వాడుతున్నారు. అదేవిధంగా బొకేలను వాడుతున్నారు. బొకేలే కూడా ఆ పూల మొక్కలు పూలు ఏమైతే ఉంటాయో అది ఒక్కరోజు మాత్రమే ఉపయోగపడుతుంది. అది కూడా చేతికి ఇచ్చిన ఒక 2 నిమిషాలు 3 నిమిషాల కంటే వాళ్ళ చేతుల్లో పెట్టుకోరు. ఆ తర్వాత టేబుల్ మీద పెట్టుకున్నా కూడా ఒక రోజు కంటే ఎక్కువ వాళ్ళ చేతిలో ఉండవు. దానికి బదులుగా జన విజ్ఞాన వేదిక ఏం ప్రపోజ్ చేస్తుందంటే పర్యావరణ విభాగం తరఫున దయచేసి మీ శుభాకాంక్షలని పచ్చని మొక్కలతో తెలపండి అని చెప్తున్నాము. ఎందుకంటే ఈ పచ్చని మొక్కలతో మీరు 50 రూపాయలతో మొక్క స్టార్ట్ చేసుకున్నప్పటికీ 500 రూపాయల దాకా మొక్కలు మంచి మొక్కలు కూడా లభిస్తాయి. మీరు పెట్టిన 50 రూపాయలు కూడా ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా వినియోగదారు ఎవరికైతే మీరు శుభాకాంక్షలు తెలుపుతున్నారో వారు వాటిని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లో స్త్రీలు పిల్లలు వాటిని పెంచుతారు. తద్వారా మీరు ఒక మొక్కని పెంచడానికి మీరు ఆద్యం పలికేట్లు అవుతారు. కాబట్టి దయచేసి ఈ శుభాకాంక్షల్ని కనీసంగా గ్రీట్ విత్ గ్రీన్ అనే పేరుతో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. గ్రీట్ విత్ గ్రీన్ సంస్థలు అన్ని కూడా మనం ఈరోజు కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం, బొకేల బదులు మొక్కలతో శుభాకాంక్షలు తెలియవండి. ఈరోజు ఒక పచ్చని పర్యావరణానికి మీరు దయచేసి ఒక నాంది పలకవలసిందిగా కోరుతూ నూతన సంవత్సరం ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాబోయే నూతన సంవత్సరాన్ని ప్రతి ఒక్కరు మొక్కలతో స్వాగతం పలకాలని జన విజ్ఞాన వేదిక గ్రీన్ విత్ గ్రీన్ సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. కాబట్టి ఒక కొత్త సంస్కృతికి మనమందరూ నాంది పలుకుదాం. బొకే వద్దు మొక్కే ముద్దు. ఈరోజు మనం బొకే తీసుకుంటే ఒక 2 రోజుల నుంచి 3 రోజులు వాడిపోతూ ఉంది. అదే బొకేకి పెట్టేటువంటి ఖర్చును మనము ఒక మొక్కను కొన్నమాట అయితే ఆ మొక్క భూమిలో నాటితే మొక్క పెరిగి పెద్ద అయిన దగ్గర నుంచి మరి తను భూమిలో కలిసిపోయేదాకా మనకు 15 లక్షలు విలువ చేసేటువంటి ఆక్సిజన్ మనకు అందిస్తూ ఉంది. అదేవిధంగా వర్షాలు కూడా సమృద్ధిగా రావడానికి మొక్క దోహదపడతా ఉంది. అదేవిధంగా భూసారం కొట్టకపోనీకుండా కూడా మరి మొక్కలు తోడ్పడతా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కను నాటండి. ఊరంతా ఒక వనంగా మనం తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాం. వర్షాలు కూడా సమృద్ధిగా వస్తాయి. కాబట్టి నూతన సంవత్సరానికి ప్రతి ఒక్కరు మొక్కలతో స్వాగతం పలకండి. గ్రీట్ విత్ గ్రీన్ అనేటువంటి ఒక కొత్త వరవడికి మనం నాంది పలుకుదాం. ఈ నెల 30వ తేదీ పుట్టు బ్రహ్మచారి శ్రీ భగవాన్ బాల బ్రహ్మ లక్ష్మీనారాయణ యోగి 28వ ఆరాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని స్వాత్మానంద స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వాత్మానంద స్వామి మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ పుట్టు బ్రహ్మచారి శ్రీ భగవాన్ బాలబ్రహ్మ లక్ష్మీనారాయణ యోగి వారి 28వ ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 29వ తేదీ కలశ స్థాపన, గురు పూజ, గురు చరిత్రతో పాటు చిరంజీవి స్వామి ప్రవచనాలు ఉంటాయన్నారు. అలాగే 30వ తేదీ ఉదయం 10:30 నుంచి సూర్యోదయం వరకు భజన, నామావళి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అలాగే నగర సంకీర్తన, గురు పూజ, దత్త ప్రదక్షిణలు, మహామంగళహారతి, మహాప్రసాద వినియోగ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. దివ్యాత్మ స్వరూపులారా, భగవాన్ లక్ష్మీనారాయణ యోగీశ్వరుల వారి 28వ ఆరాధన మహోత్సవం కృష్ణాభవన్ హోటల్ సమీపమున వెంకటేశ్వర నగర్లో 29వ తారీఖు మరియు 30వ తారీఖు జరపబడును. 29వ తారీఖు ఉదయం పూజా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత గురు చరిత్ర పారాయణ ఉంటుంది. 10:30 గంటలకు గీతా ఆశ్రమం మార్కాపురం నుంచి విచ్చేసినటువంటి చిరంజీవి స్వామివారుతో ప్రవచన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. మరియు సాయంకాలం కూడా 6 గంటల నుండి
పూజా కార్యక్రమాలు, ఆ తర్వాత ప్రవచన కార్యక్రమాలు ఉంటాయి. 30వ తారీఖు ఉదయం పూజా కార్యక్రమం, గురుచరిత్ర పారాయణ ఉంటుంది, దత్త ప్రదక్షిణలు ఉంటాయి. ఆ తర్వాత 10:30 గంటలకు మహాత్ముల చేత ప్రవచన కార్యక్రమాలు ఉంటాయి. ఈ నెల 28వ తేదీ నుంచి 4 రోజుల పాటు చెన్నైలో జరిగే జాతీయ స్థాయి నెట్ బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని సాయి కృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందర్ రాజు, జిల్లా నెట్ బాల్ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరబాబు ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయి పోటీలకు వెళుతున్న క్రీడాకారులను అభినందించారు. స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 28వ తేదీ నుంచి 4 రోజుల పాటు చెన్నైలో జరగనున్న జాతీయ స్థాయి నెట్బాల్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రీడాకారులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సాయి కృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందర్రాజు, జిల్లా నెట్బాల్ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరబాబు, జిల్లా నెట్బాల్ సంఘం వ్యవస్థాపకులు నాగరత్నమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న జిల్లాకు చెందిన క్రీడాకారుడు జయశ్రీ, జెస్సికా, ఆశిష్, మనోజ్లకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం సాయి కృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందర్రాజు, జిల్లా నెట్బాల్ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరబాబు తదితరులు మాట్లాడుతూ చెన్నైలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న జిల్లా క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని వారు తెలిపారు. జిల్లాలో నెట్బాల్ క్రీడాభివృద్ధికి మరింత కృషి చేస్తామని వారు వివరించారు. చెన్నైలో 28 నుంచి 4 రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి నెట్బాల్ ఛాంపియన్షిప్కు మన కర్నూలు జిల్లా నుంచి జయశ్రీ, జెస్సికా, ఆశిష్, మనోజ్ ఈ 4 క్రీడాకారులు హాజరవుతున్నారు నెట్బాల్ ఛాంపియన్షిప్కు. వీళ్ళు విజేతలకు తిరిగి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీరందరికీ మా బ్లెస్సింగ్స్ అందజేస్తున్నాము. ఇట్లా కర్నూలు జిల్లా నెట్బాల్ సంఘం తరఫున అధ్యక్షునిగా నేను ఈ విధంగా ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. మన కర్నూలు జిల్లా నుండి జాతీయ స్థాయి నెట్బాల్ క్రీడలకు ఎంపికైనందుకు ముఖ్యంగా అసోసియేషన్ తరఫున, జిల్లా క్రీడా స్టేడియం తరఫున పిల్లల్ని అభినందిస్తూ వారంతా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్తో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.